ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. యోగా అన్నది ఇది ఒక కేవలం యాక్టివిటీ కాదు, హెల్త్ పరంగా, మానసికంగా, శారీరకంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికీ యాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ నేను చెప్పేది ఏంటంటే, మనమంతా యోగా చేస్తే ఆల్మోస్ట్ మనం 50% రోగాలని రాజదోడవచ్చు. ముఖ్యంగా యోగా వల్ల మనకు కలిగే ఉపయోగాలు, ఒకటి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, అంటే ఈజీగా ఉంటుంది. ఏ యాంగిల్లోనైనా ఏ జాయింట్ అయినా మూవ్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పర్సన్ కూడా యాక్టివ్ గా పనిచేసుకునే అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ప్రొఫెషనల్ గా ఆయనకు ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా యోగా వల్ల మజిల్స్, లిగమెంట్స్, జాయింట్స్ చాలా పవర్ఫుల్ గా, స్ట్రాంగ్ గా తయారైతాయి. కాబట్టి బాడీ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఉపయోగంలోకి వస్తుంది. ప్రొఫెషనల్ గా కూడా బాగా పనిచేసుకునే ఆస్కారం ఉంటుంది. చాలా రోగాలు, కీలవాతం కానీ, కండరాల నొప్పులు కానీ, లిగమెంట్స్ పెయిన్స్ కానీ, విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వల్ల కానీ, ఆస్ట్రోపోసిస్ వల్ల కానీ వచ్చే ఎన్నో పెయిన్స్ బాడీలో ఉంటాయో అవి యోగా తత్వం వలన మనకు పెయిన్ రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా యోగా వలన చాలా అవయవాలు, అంటే మన బాడీలో ఉండే మెయిన్ గా హార్ట్, యోగా ప్రక్రియలో హార్ట్ యొక్క ఫంక్షన్ ఎబిలిటీ పెంచుతుంది. ఎలాంటి రోగాలు దరిదారం రాకుండా, అంటే లైక్ హార్ట్ అటాక్స్ రాకుండా, రక్తనాళాలు బ్లాక్ ఉంటే కూడా క్లియరెన్స్ చేస్తూ ఉంటుంది. తద్వారా హార్ట్, లంగ్, బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. సో యోగా వల్ల మనకు మానసికంగా స్ట్రెస్ మేనేజ్మెంట్, అంటే మనకి ఏదైతే ఆలోచన పరంగా డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటుందో వాటిని కూడా మనకు తక్కువ చేసే ఆస్కారం ఉంటుంది. ఆ స్ట్రెస్ ని కూడా కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. అంటే ఎప్పుడైతే యోగా చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, ప్రాణాయామం చేస్తారో, తద్వారా కూడా స్ట్రెస్ చేయొచ్చు. అంతేకాకుండా డిప్రెషన్, మూడ్ ఆఫ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ మూడ్ని కూడా ఎలివేట్ చేయడానికి, అంటే మూడ్ నుంచి మంచి ప్రక్రియలోకి ఆలోచించే విధంగా చేస్తాయి. అందులో ఈ ఇంటర్ రిలేటెడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని బ్రెయిన్ యొక్క సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి దాని యొక్క బ్రెయిన్ హెల్త్ ని కూడా పెంచే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా డే టైం మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి మంచి యోగా చేసినప్పుడు ఆ రోజు రాత్రి కూడా మంచి స్లీప్ కూడా వస్తుంది. మీకు యాజ్ అ స్టేజ్ నవ్వు అండ్ స్లీప్, ఈ రెండు మీ హెల్త్ చిట్కాలు. కాబట్టి కనీసం 6 నుంచి 8 గంటలు మీరు హ్యాపీగా పడుకోవాలంటే కూడా యోగా వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకు బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, బరువుని తగ్గిస్తుంది. అంటే మన బాడీలో ఓవర్ వెయిట్ ఉంటే అది మనకు తగ్గిస్తుంది. అంతేకాకుండా ఏవైనా మనకు సిమ్టమ్స్, కోల్డ్, కాఫ్, వైరల్ డిసీజెస్ సమస్యలు ఉన్నా కూడా మనకు సాల్వ్ చేస్తుంది. సో ఇలా ఎన్నో ఉపయోగాలు యోగా వల్ల ఉంది. కాబట్టి యోగా డే సందర్భంగా మనమంతా యోగా చేద్దాం, మన హెల్త్ ని కాపాడుకుందాం. ఎలాంటి దుష్ట శక్తులు లాంటి వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా, టాక్సిన్స్ తోటి మన బాడీ ఎఫెక్ట్ కాకుండా, పొల్యూషన్స్ తోటి ఎఫెక్ట్ కాకుండా యోగా ద్వారా మన బాడీని అభివృద్ధి చేసుకుందాం.